ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. అందరు చెప్పండి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. ఇప్పుడు ఇంకో రీతిగా చెప్దాం, నాలో పాతవి గతించను, ఇవిగో క్రొత్తవాయెను. నిజంగా కొత్తగా అయినాయా? ఎప్పుడు కొత్తదనం వచ్చేది? క్రొత్తదనము అందరు కోరుకుంటారంట, అడ్వర్టైజ్మెంట్లో వస్తుంది కదా. క్రొత్తదనం ఎవరు కోరుకోరు? క్రొత్తదనము అందరికీ కావాలి. కొత్త బట్టలు కావాలి, కొత్త వస్తువులు కావాలి, కొత్త ఇల్లు కావాలి, కొత్త కారు కావాలి, కొత్త బండి కావాలి కదా. మనిషి తత్వంలో అన్నీ కూడా క్రొత్తవి కోరుకుంటారు. పాతవెన్నున్నా ఉన్నట్టు అనిపించదు, క్రొత్తది ఒకటి ఉన్నా అబ్బా అనిపిస్తుంది. అది మనిషి తత్వం. ప్రేమణ దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. ఏం కొత్తదైంది అని అంటే మీరంటారు, ఇప్పుడు సంవత్సరం కొత్తది కదా సార్, సంవత్సరము క్రొత్తది, ఒక్క నిమిషంలో మారిపోయింది. మీరు గమనించారా? చిటికేస్తే సంవత్సరం మారిపోయింది. అర్ధరాత్రి 12 గంటలకు చిటికేస్తే రోజు మారిపోతుంది. చిటికేసినట్టుగా నీ జీవితం మారగలుగుతుందా? నీ మాట తీరు మారుతుందా? 31st నైటు చాలామంది ఫ్రెండ్ సర్కిల్లో కొన్ని నినాదాలు చేసుకుంటారు. అరే ఇన్నాళ్ళు ఎట్టనో తాగి తందనాలాడి ఇది చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయాము, ఈ లాస్ట్ ఒకరోజు ఎంజాయ్ చేసి మరలా కొత్త సంవత్సరం మరలా దాని వైపు చూడకూడదు అని గొప్ప తీర్మానంతో ఈ మందు సీసాలను ముందు పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేసి గట్టి తీర్మానాలు చేసుకొని, నిజంగా నా చిన్నతనంలో ఇట్లా ఒప్పందాలు చేసుకున్నారు కొంతమంది. అది ఇప్పటికీ మానలే. అందులో 3 ఫట్టు పరదేశులమో ప్రియులారా, తాగడంతోనే. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇలా ఒట్లేసుకొని ఇక నుండి తాగము అని భార్య కొట్టేస్తారు, తల్లిదండ్రులు కొట్టేస్తారు. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవాలయం దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటారు, మళ్ళీ చాటున చేస్తూనే ఉంటారు. మనిషి జీవితంలో నిమిషము మారినంతగా, గంట మారినట్టుగా, సంవత్సరము మారినట్టుగా మనిషి తత్వము మార్చబడడం లేదు. సంవత్సరాలు మారితే ఏమొస్తుంది చెప్పండి? నువ్వు పొద్దున్న లేస్తే అదే సూర్యుడు వస్తాడు, అదే ఎండ వస్తుంది, అదే చలి పెడుతుంది పొద్దున. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏం తేడా ఉన్నది? 1 నిమిషం ముందు అదే చలి ఉన్నది, ఇప్పుడు అదే చలి ఉన్నది. ఏం మారిందయ్యా? ఈ లోకంలో నువ్వు చెప్పినా చెప్పకపోయినా దేవుడు ఆమోదించినట్లుగా ఈ సర్వ సృష్టి క్రమాన్ని పాటిస్తుంది. క్రమాన్ని పాటించనిదంటూ ఏమైనా ఉన్నది అనంటే ఈ లోకంలో జీవరాశి మనిషే. మనము సాదుకునేటటువంటి సాధు జంతువులకు కూడా తెలుసు, అవి కంపలెంబడి బెరగొడ్లు ఉంటాయి కదా, కంపలెంబడి రుద్దుకుంటూ వెళ్ళినా కానీ అదే దారిన పోతుంది. అది మనకు 12 దారులు. ఒక చోట కుదురుగా ఉండం, ఒక పని సక్రమంగా చేయం, ఒక ఆలోచన సరిగా చేయం, ఒక మాట సరిగా మాట్లాడడం. సంవత్సరాలు మారిపోతున్నాయి, దినములు గడియలు మారిపోతూ ఉన్నాయి.
కానీ మనిషి జీవితం మార్చబడడం లేదు. ఈ వాక్యం మాత్రము ప్రతి సంవత్సరం చెప్పుకుంటాం, మొదటిది పక్కన పెట్టేస్తాం, మొదటి భాగము పక్కన పెట్టేస్తాం. మొదటి భాగం మనకు అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో ఉన్నది కదా మసాలా. ప్రేమణ దోంపిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ వ్రాయబడిన మాట, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడలవాడు నూతన సృష్టి. యేసులో ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రొత్త వాళ్ళు, వారి జీవితాలు కొత్తగా ఉంటాయి, వారి మాట తీరు, వారి ప్రవర్తన క్రొత్తదనముగా ఉంటుంది. క్రీస్తు లేని జీవితం పాత చింతకాయ పచ్చడే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. కొత్త చింతకాయ పచ్చడికి పాత చింతకాయ పచ్చడికి భేదం ఉన్నదా? రుచి ఉంటుందా? తేడా ఉన్నదా? ఈ రోజున మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేటువంటిది పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. మారింది. మనం అనుకుంటున్నాం ఏంటంటే తారీఖు మారింది, మరలా ఇదే తారీఖు మరలా వస్తుంది, మళ్ళా సంవత్సరానికి 365 రోజులు దాటితే మళ్ళీ వస్తుంది. అది కంటిన్యూషన్. దేవుడు పెట్టిన సృష్టి అన్నీ చక్కగా పాటిస్తూ ఉన్నాయి. 2 నెలలు అయితే చలికాలం పోతుంది, ఎండాకాలం వస్తుంది. మళ్ళీ 3 నెలలు అయిపోయిందంటే మళ్ళీ వర్షాకాలం వస్తుంది. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు రమ్మని వాతావరణ శాఖకు హెచ్చరికలు లెటర్ రాయాల్సిన పని లేదు. దాని పని అది చేస్తూ ఉంటుంది. నీ పని నువ్వు చేయాలా. నీ జీవితాన్ని నీవే మార్చుకోవాలా. నీ జీవితాన్ని నీవే సరిదిద్దుకోవాలా. నీ జీవితాన్ని ప్రభు దగ్గరికి తెచ్చుకోవాలా. పాతవి గతిస్తే మనిషిలోనికి క్రొత్తదనం వస్తుంది. ప్రేమణ దోంబిడ్లారా, నా దగ్గర ఉన్నటువంటి బాటిలు నింపి పెట్టాను. సంవత్సరం అంతా ఒకే నీళ్ళు, ఇక మళ్ళీ నీళ్లు పట్టలే. దీంట్లో కొత్త నీళ్లు పోయాలంటే పాత నీళ్ళు ఏం చేయాలా? ఊపి ఊపి పక్కన పడేస్తే ఈ పాతదంతా పోతుంది. అప్పుడు కొత్తది పోసుకున్నామంటే తాగడానికి వీలుగా ఉంటుంది, చూడడానికైనా వీలుగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఇదే మనిషి జీవితం. మన తత్వం ఎలాంటిదంటే పాతది అలాగే ఉండని, అది పోతే ఏడ చేస్తామో మనము. పాతది పోతే ఏడ చేస్తామో, పాతది అలాగే ఉండని, కొత్తది కావాలి. పాతది దేవుని వాక్యం చదివిస్తే, అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక మార్లు చెప్పాడు, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసం పోస్తే కుండలు పగిలిపోతాయి. 5 సంవత్సరాల డ్రెస్సు పాడైపోయింది, కలర్ అంతా మాసిపోయింది, దానికి కొత్త బట్ట తీసుకొచ్చి, కొత్త గుడ్డ తీసుకొచ్చి దానికి అతికించినాం అనుకోండి, తేడా కనిపిస్తుందా లేదా? అందం ఉంటుందా? అస్సలు ఉండదు. పొంతన కుదరదు. ఈ రోజున మన జీవితాల్లో కూడా పొంతన కుదరని జీవితాలుగా ఉన్నాయి. మన మాటలు పొంతన కుదరట్లేదు, మన జీవితంలో మన చేష్టలకు పొంతన కుదరట్లేదు. అందుకని కొన్ని కార్యాలు మన జీవితంలో వెనుకబడిపోతూ ఉన్నాయి. సాధించవలసినవి సాధించలేక వెనుకబడిపోతూ ఉన్నాం. విశ్వాసంలో ముందుకెళ్ళలేకపోతూ ఉన్నాం, భక్తిలో ముందుకెళ్ళలేకపోతూ ఉన్నాం. చేయాలనుకుంటున్నాం, అన్నిట్లలో ముందుండాలనుకుంటున్నాం, అన్నీ చేయాలనుకుంటున్నాం, అన్నిట్లలో చక్కగా సాధించాలనే తపన ఉన్నది. కానీ పాతది తొలగించుకోవడానికి ఇష్టపడడం లేదు. పాతది తొలగించుకోవడానికి ఇష్టపడటము లేదు. అక్కడే మనిషి ఫెయిల్ అవుతున్నాడని చెప్తూ ఉన్నాను. పొద్దున్న లేస్తే కుళాయి దగ్గరికి వెళ్తారు కదా, ఈరోజంతా తాగే నీళ్ళలో ఈరోజంతా నీళ్లు తాగి ఉంటారు, సగం బిందె అయిపోయింది, ఇంకా సగం అలాగే ఉన్నాయి. సగం ఉన్నది కానీ సగం అలాగే పెడతారా, కడిగి పెడతారా? ఇవి నిన్న నీళ్ళు ఏం కాదు, 2-3 రోజులైనా తాగొచ్చు, ఏం చావరు, ఇన్ఫెక్షన్లు ఏమి కావు. కానీ మనం ఏం చేస్తాం? కొత్త నీళ్లు పడుతున్నాం కదా, పాతది దాన్ని బాగా దేవేసి ఊపి ఊపి లోపి పాత అన్నీ పడేసి ఇక ఇట్లా దులుతారు.
ఒక్కొక్క చుక్క అన్ని మొత్తం పడిపోవాలని అప్పుడు పడతారు. మరి మన జీవితంలో దొర్లించుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఏ సంవత్సరమైనా ఏ దినముననైనాను ఇక నాకు ఈ జీవితం వద్దు, ఈ పాత రోత జీవితం వద్దు, నేను క్రొత్తదనము కోరుకుంటున్నాను, నేను క్రొత్తగా జీవించాలి, ఈ క్రొత్త సంవత్సరంలో క్రొత్తగా నేను జీవించాలి అనేటటువంటి తాపత్రయం కనుక నీలో ఉన్నట్లయితే దేవుడు అలాంటి వారికి సహాయం చేస్తాడు. వారి పక్షాన నిలబడి వారిని నూతనమైన సృష్టిగా తయారు చేస్తానంటున్నాడు. అప్పుడు మనలో పాతవి గతిస్తాయి, సమస్తము నూతనమవుతాయి. చదవండి ప్రకటన గ్రంథము 21:5. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమునకు నిజమనై ఉన్నవి కనుక వ్రాయమని నాతో నూతనముగా చేయువారు ఎవరు అంటే లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. అందుకే అక్కడ వాక్యం చెప్తా ఉన్నది కొరింథీ పత్రికలో, ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు నందుంటే నూతన సృష్టి. ఎందుకంటే ఆ క్రీస్తే నూతనమైన వారిగా చేస్తాడు. మనముగా నూతనముగా చేయబడలేం. క్రీస్తు దగ్గరికి వస్తే మన బ్రతుకు మారిపోతుంది. జక్కయ్య బతుకు మారలేదా? ఎంతమంది పాపాత్ముల బతుకులు మారలేదు? వ్యభిచారి అయిన స్త్రీ ఒక్క దెబ్బలో బతుకు మారిపోయింది, దయ్యాలను వెళ్ళగొట్టాడు. ప్రేమణ దోంబిడ్లారా, క్రీస్తు దగ్గరికి వస్తే, క్రీస్తును అంటుకొని జీవిస్తే, క్రీస్తుల్లో నీ జీవితము ముడిపరచబడి అంటుకట్టబడి ఉంటే నీ జీవితం ఎలా ఉంటుందంటే నూతన పరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమును తెచ్చుకొనుము. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము ప్రభువా అని హబక్కుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సముఖములో. సంవత్సరములు గడిచిపోతా ఉన్నాయ్యా. ఇదిగో సంవత్సరము, అప్పటి వరకు మనం సంవత్సరం అన్నాం. ఇప్పుడు 2023 అయిపోయింది. ఇక మళ్ళీ దాన్ని పేరు కూడా ఎత్తాం. ఇప్పుడు సంఖ్య మార్చేస్తాం, 3 బదులు 4 వేసేస్తాం కదా. నూతనమైనది కావాలి మనకు. సంవత్సరములు గడిచిపోతుంటే నీ కార్యాలను జీవితంలో నూతనముగా చేయము. పాతవి కాకుండా క్రొత్తవి నా జీవితంలో దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మన జీవితము నూతన పరచబడాలి అనంటే ఒకే ఒక మార్గము, ఒకే ఒక అవకాశం ఏంటంటే మనము క్రీస్తునందు ఉండాలి, క్రీస్తులో నిలిచి ఉండాలి. క్రీస్తులో ఎవరైతే నిలిచి ఉంటారో వారి జీవితాన్ని దేవుడు నూతనముగా మలుస్తాడు. అలాంటి వారికి దేవుడు నూతన బలాన్ని ఇస్తాడు. చదవండి యెషయా గ్రంథం 40:31 వచనం. యెషయా గ్రంథం 40:31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి అలేక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక. జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే నూతనమైనటువంటి బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? క్రీస్తు నందు మనం ఉంటే, క్రీస్తులో నువ్వు నిలిచి ఉంటే నీకు అనునిత్యము నూతన బలం.
మనం తినేటటువంటి ఆహారము ఒక పూటే బలం. 3 పూటలు ఎందుకు తింటాం? పొద్దున్న తింటే మధ్యాహ్నానికి అయిపోతుంది కనుక మళ్ళీ మధ్యాహ్నం తింటాం. మధ్యాహ్నం తింటే మళ్ళీ సాయంత్రానికి రైట్. జ్ఞాపకం చేసుకుందాం, మనం తినే తిండి వలన వచ్చేటటువంటి బలము తరిగిపోయేది, దేవుడి నుండి వచ్చే బలము తరగనిది, అది నిత్యం మనల్ని నడిపిస్తుంది. ఏలియా ఒక్క పూట భోజనం చేత 40 రోజులు ప్రయాణం చేశాడు. ఎంత? ఒక్క పూట భోజనం చేసి 40 దినాలు ప్రయాణం చేశాడు. ఎలా సాధ్యమంటారు? అదే బలము. ఆయన మనకు అనునిత్యము నూతనమైన బలాన్ని ఇస్తాడు. నువ్వు క్రీస్తులో నిలిచి ఉండి, అందుకే నేను చెప్తా ఉన్నాను, పోయిన సంవత్సరం నువ్వు క్రీస్తులో సరిగా నిలబడక అస్థిరత్వంతో అటు ఇటు ఉన్నావేమో, ఈ సంవత్సరంలో నువ్వు ప్రభువుతో నిలబడు, ప్రభు కొరకు నిలబడు, ప్రభువుతో అంటుకట్టబడి నువ్వు నిలబడు. దేవుడు నిన్ను ఎలా తయారు చేస్తాడంటే నిత్యము నూతన బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. రెండవదిగా నేను గమనిస్తూ నేను మనవి చేస్తూ ఉన్నాను, చదవండి 51వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన 10వ వచనం త్వరగా. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. క్రీస్తులో మనము నిలబడితే, క్రీస్తుతో మనం అంటగట్టబడి ఉంటే, మన జీవితంలో దేవుడు ఏం చేశాడంటే మనలో స్థిరమైన నూతన మనస్సును పుట్టిస్తాడు. నూతనమైన స్థిరమైన మనస్సు. కొన్నిసార్లు మనసు నమ్మదనమాట, మనసు నమ్మదు. అందుకని ఇది సగం చేస్తాం, అది సగం చేస్తాం, ఇది ముట్టుకుంటాం, అది ముట్టుకుంటాం, అది ముట్టుకుంటాం. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, ఒక స్థిరత్వాన్ని దేవుడు మనకు కలగజేస్తాడు. ఏం కలగజేస్తాడు? స్థిరత్వాన్ని. చాలామందికి స్థిరత్వం ఉండదు, మాటలో స్థిరత్వం ఉండదు, చేతల్లో స్థిరత్వం ఉండదు. అన్నీ కావాలంటారు, అన్నీ చేయాలంటారు, చివరికి ఏది చేయకుండా ఉంటారు. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, స్థిరమైన మనస్సు మనకు కావాలి. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నువ్వు ప్రభువుతో నువ్వు నిలబడి ఉంటే, ప్రభువుతో నువ్వు అంటగట్టబడి ఉంటే, నీ జీవితంలో నూతనమైన స్థిరమైన మనస్సును నీకు కలగజేస్తాడని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. తర్వాత చదవండి ప్రేమణ దోంబిడ్లారా, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. 2 చేతులు పైకెత్తండి, 2 చేతులు పైకెత్తండి, ఇంకా కిందికి దించండి, ఎత్తండి, దించండి. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మ. హల్లెలూయా. ఏమాత్మ? నూతన ఆత్మ. అంటే ఉన్న ఆత్మని తీసేస్తాడా? కాదు కాదు, మనిషికి ఒకటే ఆత్మ. కాస్త క్రొత్తదనాన్ని ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. నూతనమైన ఆత్మను ఆయన మనలో పుట్టిస్తాడు. అంటే ఆ ఆత్మకు ఉన్నటువంటి, ఆ జీవితానికి ఉన్నటువంటి కల్మషాన్ని తొలగించి ఒక నూతనత్వాన్ని దేవుడు మనకు కలగచేస్తాడని దాని యొక్క భావము. రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను కలుగచేసి వారికి ఏక మనసు కలుగజేసి నూతన ఆత్మ పుట్టిస్తాను అంటున్నాడు. తర్వాత అదే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనంలో వ్రాయబడిన మాట, నూతన హృదయము ఇస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. మీరు జరిగించిన క్రమక్రియలన్నింటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునుడి. ఇశ్రాయేలులారా మీరెందుకు మరణం నందుదురు? ఇదే యెహోవా వాక్కు. ప్రేమణ దోంబిడ్లారా, నూతన హృదయాన్ని,
ఆ క్రింద మీరు చదివినట్లయితే ఇంకా మీకు నూతన హృదయము నూతన స్వభావము కూడా ఇస్తానంటున్నాడు. 36వ అధ్యాయం 26వ వచనం. అదే యెహెజ్కేలు గ్రంథం 36:26. యెహెజ్కేలు గ్రంథం 36:26 ఇక్కడ రాయబడినది స్పష్టంగా, నూతన హృదయము మీకు ఇస్తాను, నూతన స్వభావము మీకు ఇస్తాను. ప్రేమణ దేవుని బిడ్డలారా, నూతన హృదయము నూతన స్వభావం. మన యాటిట్యూడ్ అంతా మారిపోతుంది, లోపల మన స్వభావం అంతా మారిపోతుంది, మన ప్రవర్తన అంతా మారిపోతుంది. ప్రభువుతో నీవు ఉంటే. ప్రభు లేకపోతే అదే పాత చింతకాయ పచ్చడి జీవితం. ప్రభు నీతో ఉంటే క్రొత్తదనం వస్తుంది, నీ ఆత్మ క్రొత్తదవుతుంది, నీ హృదయము కొత్తదవుతుంది, నీ స్వభావము కొత్తదవుపోతుంది. తర్వాత చివరిగా మనము చదువుకున్నాం 2 కొరింథీ 5:17. మొత్తం మీద మనిషి జీవితం ఎలా మారిపోతుందంటే నూతన సృష్టి, ఒక క్రొత్త మనిషి. అన్ని మారిన తర్వాత మనిషికి కొత్తవాడే కదా. లోపల పాటలన్నీ కొత్త వేసి బయటకి షోరూంలో నుండి తీసుకొచ్చిన బండిలాగా అయిపోతుంది జీవితం. ప్రేమణ దోమ బిడ్డలారా, ఓ బండి చూశాను నేను. పైకి ఎలా ఉన్నదంటే మంచి పెయింట్లు సెకండ్ హ్యాండ్లో అమ్ముతారు కదా బండి, మంచి పెయింట్ ఎగ్జాక్ట్గా షోరూంలో నుండి వచ్చిందంటే నమ్ముతారు. ఎవడో తీసుకుంటాని నమ్మి మొత్తం మీద తీసుకొని ఒకరోజు డ్రైవింగ్ చేశాడో లేదో ఎక్కడ పాటలు అక్కడ ఊడిపోతూ ఉండే, రోడ్ వెంబడ స్పీడ్ బ్రేకర్లు వస్తూ ఉంటే కంకర్ రోడ్డు మీద నడుపుతూ ఉంటే, స్పీడ్ బ్రేకర్ల మీద నడుపుతూ ఉంటే పాటలన్నీ ఒక్కొక్కటి కూడా ఊడిపోతూ ఉన్నాయంట. ఒరే నేను షోరూమ్ బండి, నేను కొత్త బండి అంటే కొన్నాను, ఇదేంటి పాటలన్నీ ఊడిపోతూ ఉన్నాయని వాడు మళ్ళీ తీసుకొచ్చి పెద్ద గొడవ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి వాడి డబ్బులు వాడు వెనక్కి తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రేమ దోంపిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. చాలా సందర్భాలు మన జీవితం కూడా ఎలా ఉంటుందంటే రంగులు పులుముకుంటాం అన్నమాట. పైకి మంచి ప్రార్థనాపరుడు, పైకి మంచి భక్తిపరుడు, పైకి అబ్బా ఇప్పుడే ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్కడ ఏ సంఘంలో లేరు. ఇలాంటి వాళ్ళు ఇంత చక్కగా పాడేవాళ్ళు, ఇంత చక్కగా చేసేవాళ్ళు, ఇంత చక్కగా జీవించేవాళ్ళు ఇంకెక్కడ లేరు అన్నట్టుగా రంగులు పులుముకుంటాం పైకి. కానీ లోపల చూస్తే హృదయము, ఆత్మ, మనస్సు, స్వభావము, మాట తీరు ఇవన్నీ కూడా అన్ని పాతవే. పాత చింతకాయ పచ్చడి. స్పీడ్ బ్రేకర్ వచ్చినా గణగణ అంటాయి, కంకర మీద పోయినా గణగణ అంటాయి, తార్ రోడ్డు మీద పోయినా గణగణ అంటాయి. ఎందుకంటే లోపల పాటలన్నీ లూజ్ అయిపోయినాయి. ఇదిగో ప్రేమన్న దవం బిడ్డలారా, ఈరోజు నన్ను కనుక నీవు జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని, అయ్యా ఇంతవరకు ఎలా బ్రతికానో అయిందేదో అయిపోయింది, ఇదిగో ఇప్పుడు నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన తీర్మానం తీసుకుంటున్నాను. నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని నువ్వు దీవించయ్యా అని ఆ ప్రభువుకు గనుక నువ్వు అప్పగించుకున్నప్పుడు ఆ ప్రభువు తనతో పాటు నిన్ను అంటు పెట్టుకొని ఆయన చేసేటటువంటి పని ఏంటంటే నీకు నూతనమైనటువంటి ఆశీర్వాదాలను ప్రసాదిస్తాడు. నూతన స్వభావము, నూతన హృదయము, నూతన క్రియలను, నూతనమైనటువంటి ప్రేమణ దౌంబుల ఆత్మను, నూతన బలాన్ని నీకు ప్రసాదించి నూతనమైనటువంటి మనస్సు నీలో పుట్టించి ఒక క్రొత్త వ్యక్తిగా, ప్రేమణ దౌంబుల క్రొత్త వ్యక్తిగా మార్చి నీ జీవితాన్ని ఇతరులకు ఉపయోగకరముగా, సంఘముల అనేకులకు ఆదర్శప్రాయముగా నిలబెట్టగలిగిన సమర్థుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రేమణ దౌంబిళ్ళారా, నూతన సంవత్సరములో ఇటు నూతన దీవెనలు నువ్వు పొందుకోవాలనంటే నీ జీవితం నూతనంగా మార్చబడాలి. దానికి ముందుగా నీలో ఉన్న పాత రోత జీవితం అంతా కడిగి వేయాలా. అయ్యా ఇంతవరకు చేసిందంతా నేను విడిచిపెడుతున్నాను, అది పాతది గతించుతుంది, ఇప్పుడు నువ్వు ప్రభువుకు సమర్పించుకోవాలా. ఆ క్రొత్తదనాన్ని, ఆ క్రొత్త ఆశీర్వాదాలు నీలోనికి ప్రభు తీసుకొస్తాడు. ప్రేమణ దౌంబిళ్ళారా, మనలో క్రొత్తదనం ఉంటే మన చుట్టూ అంతా కొత్తదనమే. మనలో కొత్తదనం లేకపోతే పక్కన ఎక్కడ చూసినా పచ్చకామెరలు ఉన్నోనికి
లోకమంతా సామెత ఉన్నది కదా. మన కళ్ళలో పొరపాటు ఉండి లోకాన్ని చూసే ఇదంతా పచ్చగుంది, వాడు పచ్చగున్నాడు, వీడు పచ్చగున్నాడు, వాడు అలా ఉన్నాడు, ఇలా. లోపం మనలో ఉన్నది, మన కంట్లో దూలం ఉన్నది, మన జీవితాలు సరిలేవు. వాటిని సరి చేసుకుందాం. ప్రభు కృపలను మనం అనుభవించుదాం. ఈ మొదటి గడియలో నువ్వు గట్టి తీర్మానం చేసుకుంటే ఈ సంవత్సరాంతము వరకు కూడా పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు చేతబట్టుకోగలవు. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమణ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పుచున్నది, ఇదిగో పాతవి గతించను, సమస్తము నూతనమాయెను. ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఐలారా అమ్మలారా, మీరు క్రీస్తులో నిలబడ్డారా? క్రీస్తు మీలో ఉన్నాడా? క్రీస్తుకు మీ హృదయంలో స్థానం ఉన్నదా? యేసయ్య వాక్యానికి, ప్రార్థనకు మీ జీవితంలో స్థలం ఉన్నదా, సమయం ఉన్నదా? జ్ఞాపకం చేసుకొని జీవితాలను పరిశీలన చేసుకోనండి. ఒకవేళ అయ్యో నేను నిజమేనండి, నేను ప్రభువుకు దూరముగా బ్రతికాను, ఇంకా నాలో పాత జీవితం పోలేదు, పాత రోత జీవితానికి నేను ఇంకా పులి స్టాప్ పెట్టలేదంటే ఇదిగో ఒప్పుకో. అయ్యా నన్ను క్షమించు ప్రభువా. అనేక మార్లు నా తల్లిదండ్రులు చెప్తున్నా, దైవజనులు చెప్తున్నా, తోటివారు చెప్తున్నా, పెద్దలు చెప్తున్నా, భర్త చెప్తున్నా, భార్య చెప్తున్నా, అనేక మార్లు నేను వెనకడుగు వేశాను, నిర్లక్ష్యం చేశాను. ఇదిగో ఈ సంవత్సరములో, నూతన మాసములో, నూతన దినమున, ఈ మొదటి గడియలో నేను నీ వైపు నేను చేతులు ఎత్తుతున్నానయ్యా. నన్ను కడుగుము యేసయ్యా. నాలో ఉన్న పాప జీవితాన్ని, పాత జీవితాన్ని తొలగించుమయ్యా. నన్ను కొత్తగా మార్చు, నా ఆలోచనలు కొత్తగా మార్చు, నా తలంపులు కొత్తగా మార్చు, నా మాట తీరుకు కొత్తగా మార్చు, నా హృదయాన్ని కొత్తగా మార్చు, నా మనసును కొత్తగా మార్చు యేసయ్యా. నా ఆత్మను కొత్తగా మార్చు, నా జీవిత విధానం అంతటిని కొత్తగా మార్చు. క్రొత్త ఆశీర్వాదాలు ఈ సంవత్సరం అందు నాకు దయచేయి. నేను నీ కొరకు ఉపయోగపడాలి, సంఘానికి ఉపయోగపడాలి, నా కుటుంబానికి ఉపయోగపడాలి, నీ చిత్తానుసారంగా నేను బ్రతకాలి అని ఒక తీర్మానం, ఒక గట్టి తీర్మానం చేసుకోనండి. నేను నీ కొరకు నిలబడతాను ప్రభువా, నాకు సహాయం చేయండి అయ్యా. నన్ను కడుగుము యేసయ్యా, నన్ను శుద్ధీకరించుమని ఒక తీర్మానముతో మీరు ఇక్కడ నుండి వెళ్ళగలిగినట్లయితే అట్టి దేవుని కృప ఈ సంవత్సరమంతా, ఈ మొదటి గడియ మొదలుకొని, ఈ మొదటి క్షణములు మొదలుకొని ఈ సంవత్సరమంతా కూడా ఆయన కృప, ఆయన కాపుదల, నువ్వు వెళుచున్న ప్రయాణముల్లో, నువ్వు చేస్తున్న పనిపాటుల్లో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏది చేసినా, ఏది తలంచినా ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ఆయన కనికరము, ఆయన దయా దాక్షిణ్యములు నీకు తోడుగా ఉండి నడిపిస్తాయి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కనుక ప్రతి ఒక్కరూ కనిపెట్టుకొని, ఒప్పుకొని, విడిచిపెట్టి గట్టి తీర్మానముతో ప్రార్థన చేసుకోనండి. ఏసమ్మ వైఫ్ ఆఫ్ యోహాన్ గారు వాక్య ఫలింపు కొరకు ప్రార్థిస్తారు. స్తోత్రం పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, నీ పరిశుద్ధ పాదములకు స్తుతి స్తోత్రం ప్రభువా. యేసయ్య నా ప్రభువా, 2023 సంవత్సరం అంతయు మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి, నీకు స్తోత్రములు దేవా. 2024లో నా తండ్రి మేము మమ్మల్ని ప్రవేశింపబెట్టిన దేవా, నీకు స్తోత్రం చెల్లించుకున్నాం. అవునా తండ్రి, నూతన సంవత్సరంలో నా ప్రభువా మేము అడిగిపెట్టిన నా ప్రభువా, మేము నూతన ఆత్మ, నూతన బలము పొందుకొని దేవా వాక్యానుసారంగా జీవించే కృపను, ధన్యతను దయచేయండి ప్రభువా. స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవును నా తండ్రి, యేసయ్యనికే స్తుతి స్తోత్రములు ప్రభువా. ఎక్కడైతే 2-3 కూడి నా నామాన్ని ధ్యానిస్తాడో అక్కడ ఉంటానని చెలివిచ్చిన యేసయ్యనికి స్తోత్రములు ప్రభువా. అవును నా తండ్రి, సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. స్తోత్రాలు. పాస్టర్ అమ్మని, పాస్టర్ సార్ని, ఇచ్చిన కుమార్తెను దీవించి ఆశీర్వదించండి యేసయ్యనికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవును నా తండ్రి, సంఘ పేద మనుషులని దీవించి ఆశీర్వదించండి. స్త్రీల సమాజం వారిని దేవ, బాల బాలికల్ని దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభువా. స్తోత్రాలు
దేవా విన్య వాక్యము వ్యర్థము కాకుండా దేవా వాక్యానుసారంగా నడుచుకునే కృపను దయచేయండి ప్రభా. స్తోత్రాలు. అవునా తండ్రి, మేము నూతన బలము నూతన ఆత్మ పొందుకొని జీవించే కృపను దయచేయండి. యేసయ్యా నీకు స్తోత్రం చెల్లించుకుంటూ దేవవాక్యానుసారంగా నడుచుకునే కృపను దయచేస్తావని ఈ కొద్ది మాటలు కొద్ది సమయం నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్యా అతి పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థించి అడిగి పెట్టుకున్నా పరమ తండ్రి. ఆమేన్.